తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజా శంఖారావ యాత్రని నిర్వహించారు. వంటంలోని లాల్ తలాబ్ మసీద్ వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభమై చంద్రబాబు కాలనీ వద్ద ముగిసింది. ఇందులో భాగంగా నసీర్ అహ్మద్ తో పాటు టీడీపీ నగర అధ్యక్షుడు డెగల ప్రభాకర్ మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు గుంటూరు నగరంలోని పలు డివిజన్స్లో విస్తృతంగా పర్యటన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి కష్ట నష్టాలను, సాధక బాధలను, ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద దృష్టి సారిస్తూ, ముఖ్యంగా పేద మహిళలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ కష్టాలను తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా దోహదపడ్డాయో, ముఖ్యంగా రంజాన్ తోఫా కానివ్వండి, పేదలకు విద్య కోసం ఇచ్చేటువంటి కానుకలు కానీ, అలాగే పెళ్లి కానుక కానీ, అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితులు ప్రజలు వివరిస్తున్నటువంటి విధానం. ఎందుకంటే అర్హులైనటువంటి వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వృద్ధులు కూడా ఈరోజు మాకు పెన్షన్ కూడా రాలేదు అని చెప్పినటువంటి పరిస్థితులు. ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినదో, పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయనో, లేకపోతే కారు కొన్నారనో ఏదో ఒక సాకు చెప్పి ఈరోజు వాళ్ళందరికీ కూడా పెన్షన్ దూరం చేసినటువంటి పరిస్థితులు అన్నీ అవగాహన చేసుకొని తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాం, ఈ ప్రాంతానికి పూర్తిగా అవగాహన చేసుకొని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి ఆయన అందరికీ కూడా రుజువు చేస్తూ, హామీ ఇస్తూ పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమవుతూ రాబోయేటువంటి రోజుల్లో ఒక సుపరిపాలన కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి వరంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎంపీ గారు పర్యటన సందర్భంగా వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తూర్పు నియోజకవర్గంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ కానీ చాలా ఘోరంగా ఉంది. ఇక్కడున్న ఎవరన్నా అడిగినా కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పే సమాధానం ఏంటంటే రేషన్ రావట్లేదు, రేషన్ కనుక ఇవ్వాలంటే వాళ్ళకి అమ్మితేనే రేషన్ ఇస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడిగినా కానీ చెప్తున్న కారణం అదే. అట్లానే కరెంటు బిల్లు ఎక్కువనో, లేదా మోటార్ బైక్ ఎక్కువ ఉందని మోటార్ బైక్ ఒకటి కలిగి ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఏదో ఒక చర్య ద్వారా వాళ్ళకి వచ్చే పెన్షన్ కూడా ఆపేయడం జరిగింది. ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా రేషన్ ఆపడం వల్ల చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రోడ్లు కానీ, మరి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఘోరంగా ఉన్నాయి. పెమ్మసాని గారు ఈ రోజున అందరికి కూడా ఇలాగ హామీ ఇచ్చారు. మేము వచ్చిన ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన మరుక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద దృష్టి పెట్టి డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ డెఫినెట్గా మేమంతా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఇక్కడ ప్రతి చోట కూడా ప్రతి కార్యకర్తను కూడా పలకరించి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.